కృష్ణా జిల్లా గుడివాడలోని జగనన్న కాలనీలో భార్యపై హత్యాయత్నం జరిపిన ఒక ప్రబుద్ధుడు అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. కాలనీలో నివాసం ఉంటున్న మరీదు నాగరాజుకు భార్య దుర్గాదేవిపై అనుమానంతో తరచూ గొడవలకు దిగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం విడాకులు ఇవ్వాలంటూ భార్యతో ఘర్షణకు దిగాడు నాగరాజు. కత్తితో భార్యను పొడుస్తూ హత్య చేసేందుకు ప్రయత్నించాడు. భార్య కేకలతో అప్రమత్తమై ఇరుగు పొరుగు వారు నాగరాజు వద్ద కత్తిని తీసుకుని దేహశుద్ధి చేశారు. అతను పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన దుర్గాదేవిని 108 వాహనం ద్వారా హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తూ ఉన్నారు. కేసు నమోదు చేసిన గుడివాడ రూరల్ పోలీసులు నాగరాజు కోసం దర్యాప్తు చేపట్టారు. నా పేరు మరీదు దుర్గాదేవి. పెళ్ళైన కాడి నుంచి సాధిస్తున్నాడని, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడల్లా అనుమానిస్తున్నాడని, అలాగే పెద్దలతో మాట్లాడుకుని వెళ్తా వస్తూ ఉండేదాన్ని అత్తగారింటికి. మొన్న 3వ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వదిలేశాడు. 1 టౌన్లో కేసు ఫైల్ అయింది. అప్పటి నుంచి బేబీ చనిపోయినా నేను కొమ్మలో ఉన్న దేనికి రాకపోగా మొన్న వచ్చి కబరానికి రమ్మన్నాడు. పిల్లలకి ఉన్న దాంట్లో గ్యారెంటీ ఏదన్నా రాయి నిన్ను నమ్మొస్తాను అన్నా. కాదు, పిల్లలకి నాకు సంబంధం లేకుండా సంతకం పెట్టు, నువ్వు ఎవరితోనో ఉంటున్నావని ఎవడు సాయం చేస్తే ఆడితో రంగు కట్టేసేవాడు. ఎవరితో మాట్లాడినా సాధించేసేవాడు. బెదిరిస్తున్నాడు. 2 నెలల క్రితం 1 టౌన్లోనూ తాలూకాలోనూ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు బెదిరించారు, కొట్టారు కూడా. రాత్తుచుకుని వచ్చి వెనకాల నుంచి దాడి చేస్తాడు. టాబీ పని చేస్తాడు. 3 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నట్ట. బేబీని కడుపుతుండగా నాది కాదని వదిలేశాడు. అప్పటి నుంచి రాలేదు. బేబీ చనిపోయినా రాలా, నేను కోమంలో ఉన్నా రాలా. ఇంకా నన్ను చంపేస్తాడని భయంతో నేను అల్లలా. అట్లాగే విడిగా ఉన్నా చంపేశాడు. ఆస్తి పోద్దంటే ఆస్తి కోసం ఆడికి సంతకం పెట్టాలంటది, ఆడికి సంబంధం లేదని. అందుకని నరికేశాడు. చంపేస్తే అసలు గోల ఉండదుగా అని. కుందేరు మానకొండ దగ్గర అక్కడ ఒకసారి నరికేశాడు. 25 కుట్లు పడినాయి ఈ చెయ్యది. కేసు ఫైల్ చేయకుండా ఆపేసా. కేసు వెళ్ళింది కూడా. మారతాడేమో భర్త కదా అని. మళ్ళీ అదే తీరు. నమ్మెళ్తే కడుపు చేసి వదిలేస్తాం, అది కాదంటాం.